ఈ మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోబు రాసిన అధ్యాయము 22వ అధ్యాయము 21వ వచనం నుండి ధ్యానించుకున్నాం. మనం ఈరోజు ఏంటంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలి? మంచి సహవాసము కలిగి ఉండాలి. 10 నిమిషాలలో ముగిస్తాను. 3 లేఖనాలు మాత్రమే ఈరోజు చూపిస్తాను. 10 నిమిషాల్లో ముగిస్తాను. దీన్ని కంటిన్యూ నెక్స్ట్ వారం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సహవాసం కలిగి ఉండాలి. చదవండి 21 నుండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొని చాలు ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి, నాలో నుండి మీరు మాట్లాడిన తండ్రి, ఏం మాట్లాడకూడదు మీరు నేర్పించండి తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనసును కూడా వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు అటు ఇటు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు. మంచి సహవాసం కలిగి ఉండాలంటే చాలా మంది ఏంటంటే దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడట్లేదు. అవునా కదా? ఇష్టపడుతున్నారా? మనం అంత్య దినంలో ఉన్నాం. అర్థమైనా? కృపాకాలం అయిపోయింది. చాలా మందికి తెలియదు కానీ కృపాకాలం అయిపోయింది. ఇప్పుడు నడిచేది ఏంటంటే అంత్య దినము. ఏంటిది? అంత్య దినంలో ఉన్నాము. దీని తర్వాత శ్రమకాలం వస్తుంది. ఏమొస్తుంది? శ్రమకాలం వస్తుంది కనుక మనం అంత్య దినంలో ఉన్నాం. అంత్య దినంలో ఉన్నామని తెలియపరచడానికి గల కారణం ఏంటంటే దానియేలుకు దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. దానియేలు 12వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు 12వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. 12:4 చదవండి ఒకసారి. 12:4 ఒకసారి చదవండి. ఏం చేయాలంట? గ్రంథంలో చాలా మంది నలుదిశలో సంచరించినందున తెలివి అధికమగును అని నాతో ఏంటంట? చాలా మంది అటు ఇటు నలుదిక్కుల చూడండి, గుర్తు పెట్టుకొని, ఈడ బాగుండకపోతే అక్కడే పోతారు, ఆడ బాగుండకపోతే అక్కడ పోతారు, ఇక్కడ విశ్వాసం బాగలేడని అక్కడే పోతారు. విశ్వాసాలకి లొల్లి పెట్టుకొని ఏం చేస్తారు? నలుదిక్కుల తిరగడం వల్ల వాళ్ళ జ్ఞానం బాగా పెరుగుతుందట. చూడండి, చిన్న పిల్లలకు కూడా జ్ఞానం ఉన్నది ఈ టైంలో. అవునా కదా? యూట్యూబ్లు అవి వచ్చిన కంచెలు, ఫోన్లు వచ్చిన కంచెలు, ఫోన్లో ఉత్తరము మనకంటే పెద్దవారి కంటే చిన్నపిల్లలకి ఎక్కువ తెలుసు. చిన్నపిల్లలకు మహా జ్ఞానం కలిగి ఉన్నది. అవునా కదా? ఇది నమ్ముతారా? తెలియదా? నమ్ముతారా? చిన్న పిల్లలకు జ్ఞానం కలిగి ఉన్నది. అంటే ఏమంటున్నాడంటే గాబ్రియల్ ఏమంటుందంటే దానియేలు నువ్వు రాసి పెట్టు కానీ బయలుపరచకు, చెప్పకు బయటికి. అర్థమవుతుందా? నువ్వు బయటికి ఇప్పుడే ప్రకటించకు, ఎందుకంటే ఇప్పుడు ప్రకటించవలసిన సమయం కాదు కనుక నువ్వు ప్రకటించకు. దీన్ని మరుగు చేయడానికి ఏంటంటే నువ్వు గ్రంథంలో రాసి పెట్టు, లిఖించి పెట్టు, పక్కన పెట్టు. కానీ నేను బయలుపరిచే టైంలో నేను బయలుపరుస్తా. అర్థమవుతుందా? బయలుపరిచే టైంలో బయలుపరుస్తా. కనుక ఇప్పుడు ఏంటంటే నలుదిక్కులు తిరగకుండా ఏం చేయాలంటే ఒకే మాట మీద ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవునితో సహవాసము కలిగి ఉండాలి. యోగులోకి వచ్చేద్దాం. రండి, వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి. జస్ట్ మీకు అంత్య దినంలో ఉన్నారని తెలియపరచడానికి నేను చూపించాను. యోగులోకి వచ్చేసేయండి. ఏం చేయాలి? అందుకే ఆయనతో సహవాసం చేస్తేనే మేలు కలుగుతుందట. ఎందుకంటే ఆయన నోట 22 చూసుకున్నాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుచు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము. ఆయన ఉపదేశము, ఆయన చెప్పినది, బైబిల్లో ఏమున్నదో అది చెప్పింది, పాస్టర్ గారు చెప్పినది. అర్థమవుతుందా? చెప్పినది మన హృదయంలో ఉంచుకోవాలా. హల్లెలూయా. ఏం చేయాలా? ఉంచుకోవాలా. హృదయంలో ఉంచుకుంటే ఏంటంట ఒకసారి చూడండి. ఏంటంటే ఆయన మాటలు హృదయంలో ఉంచుకుని సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడ
అంటే అందరూ తిరిగినాం అనుకుంటున్నారు, కానీ ఆయన వైపు మాత్రము ఎవ్వరు తిరగడం లేదు. అర్థమవుతుందా? నేను ఆయన వైపు, సర్వశక్తుల వైపు నేను తిరుగుతున్నాను, ఈరోజు తిరిగే ఉన్నాను, ఈరోజు మంచిగానే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఆయన వైపు ఎవరు తిరగడం లేదు. నీ హృదయంలో అనుకుంటే కాదు, ఆయన అనుకోవాలి. భలే నమ్మకమైన మంచి దాసుడా. ఎవరనాలా? దేవుడు అనాలా, మనుషులు అనడం కాదు, మనుషులు చెప్పడం కాదు, కానీ దేవుడు చెప్పాలి. ఎప్పుడైతే ఆ శరీరశక్తుల వైపు నువ్వు తిరిగే, నీ గుడారంలో నుండి దుర్మార్గులను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందు. ఏంటంట? నీ గుడారం అంటే ఇది నీ హృదయం. నీ హృదయంలో నుండి అసహ్యకరమైన ఆలోచనలు, అర్థమవుతుందా? ఏదైనా పనికిరాని విషయాలు పెట్టుకొని ఏం చేస్తారంటే కొంతమంది అంతే విస్తారమైన పని పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందే చేయించుకుంటారు. శనివారం వచ్చిందంటే ఆదివారం చర్చికి పోవాలని తెలుసు, కానీ శనివారం నాడే పనులన్నీ పురయించుకోవడానికి వీళ్ళు చూడకుండా ఆదివారానికి పెట్టుకుంటారు పనులని. అలాగే ఎందుకంటే మా అక్క వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా నాన్న వచ్చిండు, మా అత్త వచ్చింది, ఈరోజు బట్టలు పిండాలా. ఇదంతా దుర్మార్గమైన ఆలోచన మన మనసులో ఉన్నది. అందుకని ఇక్కడ ఏమన్నా నీ గూడారం ఎప్పుడు అంటే, అందుకనైతే అంటారా ఆయన ఉపదేశమును 22 ఏమంటున్నాడు? ఆయన ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, నీ హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటావో, ఆ ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో, నీ గూడారంలో నుండి ఈ చెడుతనం అన్నది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. తయారు కావాలన్న భయం అవుతుంది, త్వరగా ఆయన సన్నిధిలో ఉండాలన్న భయం నీలో కలుగుతుంది, ఆయనతో సహవాసం చేయాలన్న భయం నీలో కలుగుతుంది. అర్థమైందా? ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఉపదేశాన్ని నీలో దాచిపెట్టుకున్నాడు, భద్రముగా దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. విసర్జించకుండా, ఏం చేయకుండా? విసర్జించకుండా దాన్ని ఎప్పుడైతే నీలో దాచిపెట్టుకుంటావో అప్పుడే సర్వశక్తుడు నీ వైపు తిరుగుతాడు, కానీ అయితే తిరగడు. దేవుడు తిరుగుతున్నాడని మనం తలంచుకుంటున్నామే, కానీ ఆయన మన వైపు చూస్తలేడు. చాలా మందికి తెలియదు. చూస్తున్నాడు, ఆయన నా వైపు చూస్తున్నాడు, తిరుగుతున్నాడు అంటున్నాడు. దేవుడు తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు? ఆయన ఉపదేశాన్ని నువ్వు అనుసరించట్లేదు. అర్థమైందా? అనుసరిస్తలేవు కనుక నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నావు అంటే ఆయన ఉపదేశాన్ని అనుసరించి నీలో ఉన్న దుర్మార్గతను తోసివేస్తున్నావు. తోసివేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దినదినము కొంచెం కొంచెంగా నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తున్నాడు. కొంచెం కొంచెం అభివృద్ధిలో నిన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా. నిలబెడతాడు. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒక్కరన్నా నేను కచ్చటిగా ఉంటే చాలంటాడు. ఏమంటాడంటే ఆ ఒక మాట చూపిద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి చూపిస్తాం. 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మంచిగా అవిశ్వాసి, మంచిగా అవిశ్వాసి అంటారు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి గుర్తుపెట్టుకోలేదట. ఎవరు? ఇప్పుడు భార్య ఒక్కతే విశ్వాసిగా ఉన్నది, భర్త విశ్వాసిగా లేడు, అవిశ్వాసిగానే ఉన్నాడు. అర్థమైందా? ఇద్దరు అవిశ్వాసంగా ఉంటే మనం ఏం చేయలేము. వాళ్ళ గురించే యోగు చెప్తున్నాడు, హృదయ వాక్యంలో ఉంచుకోవాలి, అందుకనే చెప్తున్నాడు. ఇద్దరు అవిశ్వాసంగా ఉంటే తెలియదు. ఒక్కరన్నా, అర్థమైందా? గుర్తుపెట్టుకో. అవిశ్వాసి అయిన భర్త భార్య పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్ గా భర్త కూడా పరిశుద్ధపరచబడతాడు. ఇంకా దాని కింద ఏంటంట? ఒకవేళ భార్య అవిశ్వాసిగా ఉన్నది, భర్త విశ్వాసిగా ఉన్నాడు. అర్థమైందా? మంచిగా వినాలి. భార్య అవిశ్వాసిగా ఉన్నది, భర్త విశ్వాసిగా ఉన్నాడు కనుక ఈ భర్తను బట్టి ఆ భార్య కూడా పరిశుద్ధురాలవుతుంది. పరిశుద్ధురాలు అవుతుంది, కానీ ఎత్తబడినట్టు ఉండదు. మళ్ళీ అదొకటి, మరి అది వేరే ఉంటుంది. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకో.
కాకపోతే ఏంటంటే శిక్ష నుండి కొంచెం తప్పించుకోవడానికి నిన్ను బట్టి కొంతమంది అంటారు, చూసిన ఏమంటారు, ఏదైనా వెళ్ళాను సరే మీ నాన్న మంచితనాన్ని చూసి నేను వదిలేస్తాను పై కొడుకు అంటాడు, నీ కొడుకు మంచితనాన్ని చూసి నన్ను వదిలేస్తున్నానే అంటాడు. అవునా కదా? నీ భర్త మంచోడు, నీ తాత మంచోడు రా, నువ్వు ఇట్లా అయినవేంది, వాడిని బట్టి నీ గౌరవం పెరుగుతుంది రాబాయ్ అంటారు. అవునా కదా? ఈ మాటలు విన్నారా లేదా? అదే అన్నమాట. అందుకనే ఇక్కడ ఏమన్నాడో, ఎవరైనా అవిశ్వాసంగా ఉన్న వాళ్ళైతే ఒకరు విశ్వాసంగా ఉంటే వాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఏమవుతారు? ఇద్దరు కనుక అవిశ్వాసముగా ఉంటే, ఒక్కరన్నా విశ్వాసంగా పరిశుద్ధంగా లేకపోతే పిల్లలు ఏమవుతారట? ఏమవుతారు? అపవిత్రులైతుండ్రు. కానీ ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడు అంటే ఎవరన్నా ఒక్కరు పరిశుద్ధులుగా ఉంటే వారిని బట్టి వాళ్ళు పవిత్రులైతారు. ఎందుకు పవిత్రులైతారు అంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకు? ఆయన నమ్మదగిన దేవుడు. ఇదే కొరింథీయుల మొదటి రాసిన పత్రికల 1:9 ఒక మాట ఉంటుంది. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, మిగిలినది నెక్స్ట్ వారం నేను కంటిన్యూ చేస్తాను. 1:9 చదవండి. ఇదే కొరింథీయుల అబ్బా చూసినా, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కనుకనే ఒక్కరున్నా కానీ ఆ ఒక్కరిని బట్టి కుటుంబాన్ని మొత్తం కాపాడుకుంటారు. అసలు హల్లెలూయా. ఎవరిని బట్టి? ఒక్కరిని బట్టే. ఆ ఇంట్లో అందరు ఉన్నారనుకో, ఆ ఊరు మొత్తం కాపాడుతారు దేవుడు. హల్లెలూయా. వాళ్ళ బంధుమిత్రులు అందరినీ కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? అందరూ నమ్మకముగా ఉంటే. హల్లెలూయా. ఇక్కడ ఒక్కరిని పడితేనే దేవుడు ఇంత ఘనంగా ఉంటున్నాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారునితో సహవాసం, ప్రభువైన యేసుక్రీస్తుతో కుమారుడైన నేను సహవాసం చేస్తున్నాను. ఆయనతో నమ్మదగినగా ఉన్నాను కనుక ఆయనతో సహవాసం నేను ఏ విధంగా చేస్తున్నాను, మీరు కూడా ఆ విధంగా చేయాలని ప్రభు పేరుగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మిగిలిన దాన్ని ఇంకా ఉండదు. దీన్ని మిగిలిన దాన్ని ఏం చేస్తానంటే నెక్స్ట్ వారం నేను ముందుకు